హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో ప్రజెంట్ అయితే ఆర్డర్ హాస్పిటల్కి పడింది అనమాట. జహరాలో పెద్ద హాస్పిటల్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అది. మనకి జ్వరము లేదంటే ఏదన్నా అయ్యి మనం హాస్పిటల్లో ఉంటే మనకు పత్యము గిత్యము అని చెప్పి చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు, చెనిక్కాయ ఉప్పులు తినొద్దు అంటారు. ఇక్కడ ఎట్లుంటుంది ఏం కథ అంటే, నువ్వు హాస్పిటల్కి వినావంటే వాళ్ళు తినమనేది చికెను మటన్ తిను అంటే కోయేటోళ్ళు అయితే చికెన్ మటన్ తింటూ ఉంటారు, పోతూ ఉంటారు, హాస్పిటల్ వీపు చూపించుకొని వచ్చేస్తూ ఉంటారు. అదే పని చేసేవాళ్ళు అనుకో, ఇళ్లల్లో పని చేసేవాళ్ళు కానీ లేదంటే బయట హోటళ్ళల్లో కానీ లేదంటే వేరే ఏదన్నా పని చేసే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా? చికెన్ తిను, మటన్ తిను, పెనడోల్ 2 ట్యాబ్లెట్లు వేసుకో. పెనడోల్ అంటే మనకి ఇండియాలో పారాసెటమాల్ ఎట్లో, ఇక్కడ పెనడోల్ అట్లా. పెనడోల్ 2 ట్యాబ్లెట్లు వేసుకో, 1 గంట 2 గంటల పనుకో, తగ్గిపోతుంది, డ్యూటీకి వచ్చాయి అంటారు. సో ఇలా ఎంతమందికి జరిగిందో మీ వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసేద్దాం హాస్పిటల్ ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పి చూద్దాం. సో ఆల్రెడీ సగం దూరంకి అయితే వచ్చేసిన, అంటే ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది బ్యాక్ సైడ్. సో అందుకని చెప్పి కొంచెం ముందుకు వచ్చి దాని తర్వాత స్టార్ట్ చేసిన వీడియో అనేది. సో ఇక్కడ మీకు రైట్లో కనిపిస్తుంది కదా, దీన్ని తైమా అంటారు. తైమా ఇంకా షాబియాత్. మనకు ఈ తైమా అనే ఏరియాలో ఇల్లులన్నీ రేకులతోనే కట్టింటారు. వీళ్ళకు స్లాబ్లు వేసేదానికి పర్మిషన్ ఉండదు అనమాట ఈ ఏరియాకి. అది ఎందుకు ఏం కథ అని మనకు తెలీదు. బట్ మనకు తెలిసిన 2 పాయింట్లు, నాకు 2 పాయింట్లు అయితే తెలుసు దీని గురించి. ఏమి అంటే, ఫస్ట్ పాయింట్, దీంట్లో వచ్చి కొంచెం ఇది మనకు క్వార్టర్స్ అంటారు కదా, ఇండియాలో క్వార్టర్స్ అంటారు కదా, అది పోలీస్ క్వార్టర్సు, మిలిటరీ క్వార్టర్స్ అట్లా. సో ఆ మిలిటరీ క్వార్టర్స్ అనేదాన్ని ఆ మిలిటరీలో పనిచేసే వాళ్ళకు ఇక్కడ ఇచ్చింటారనమాట. అంటే మెయిన్ రీజన్ అది. ఇంకా వేరే ఏదో మనకు తెలియదు. 2 అయితే తెలుసు, బట్ ఒకటి క్లారిటీగా తెలీదు. ఒకటైతే మెయిన్ రీజను, మిలిటరీలో వర్క్ చేసిన వాళ్ళకు ఇక్కడ క్వార్టర్స్ లాగా. అంటే దీంట్లో సౌదీ వాళ్ళు, దుబాయ్ వాళ్ళు కూడా ఉంటారు. దుబాయ్ మ్యాక్సిమం తక్కువ, సౌదీ వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు ఆ తైమా అనే దాంట్లో. సో అట్లా వాళ్ళు అక్కడ క్వార్టర్స్ లాగా, అది ఒక 8 ఏరియాలు ఉంటాయి. తైమాలో 8 ఏరియాలు ఉంటాయి. మనకు బ్లాక్ అంటారు ఇక్కడ. సో అట్లా అది తైమా అంటే. ఇక్కడ మీకు ముందు కనిపిస్తుంది కదా, ముందు కనిపిస్తుందో లేదో, అది ముందర లైట్లు కనిపిస్తున్నాయి కదా చెట్ల మధ్యలో. సో అదైతే హాస్పిటల్. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి. ఇక్కడ రైట్ తీసుకొని ఫ్రీ రైట్ తీసుకున్నామంటే, అట్లా పోతే లెఫ్ట్ పోతే సిగ్నల్ వస్తుంది. ఫ్రీ రైట్ తీసుకున్నామంటే ఇప్పుడు కనిపిస్తుంది చూడండి బాగా హాస్పిటల్ అనేది. ఇది హాస్పిటల్ ముందర. సో ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు ఇచ్చే ఆర్డర్కి డబ్బులు లేదన్నమాట. ఎందుకు లేదన్నా అంటే, చెప్పినా కదా మా వాళ్ళు కొంచెం దానగుణం ఎక్కువ అని చెప్పి. ఎవరైనా ఫోన్ చేసి మేము ఇట్లా హాస్పిటల్లో ఉన్నాము, డబ్బులు లేదు అని చెప్పి ఎవరైనా అడిగినారనుకోండి, వాళ్ళకి ఇవ్వాలనిపించినప్పుడు ఇచ్చేస్తారనమాట. అంటే వాళ్ళ మైండ్ సెట్ బాగుండింది అనుకో, సర్లే మేము పంపిస్తున్నామని చెప్పి ఇచ్చి పంపించేస్తారు. సో అట్లా ఈ ఆర్డర్ కూడా, దీనికి డబ్బులు అయితే లేదు, హాస్పిటల్ ఆర్డరు. సో చూద్దాం. ముందర సిగ్నల్ అయితే రెడ్ లైట్ పడింది. రెడ్ లైట్ క్రాస్ చేసినామంటే ప్రజెంట్ 150 దినార్లు. రెడ్ లైట్ క్రాస్ చేసినామంటే 150 దినార్లు. 150 దినార్లు అంటే దగ్గర 40,000. ఇదో ఇక్కడ రైట్లో కనిపిస్తుంది, లెఫ్ట్లో కనిపిస్తుంది కదా ముందర కారు పక్కన, కారుకు లెఫ్ట్లో ఉంది కదా, అదే కెమెరా. జూమ్ చేస్తే కనబడట్లేదు, అద్దం మీద కొంచెం దుమ్ము ఉంది, అందుకు కనబడట్లేదు. సో లెఫ్ట్లో ఉంది కదా, అదే కెమెరా, అదే కొట్టేది.
గ్రీన్ లైట్ పడింది. ముందర కూడా ఉంది, ముందర కూడా కెమెరా అనమాట. 2 సైడ్స్ ఉంటుంది కెమెరా. సో మనమైతే రైట్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే మన బండ్లు చిన్నగా కాబట్టి మనం చిన్నగా పోతాము, అందుకని రైట్లో వెళ్ళిపోతాం. సో ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే హాస్పిటల్. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు పోయి లెఫ్ట్లో ఫ్రీ రైట్ ఉంటుంది, లెఫ్ట్లో ఫ్రీ రైట్ తీసేసుకుందాం. సో ఇక్కడ మనకు KFC, మెక్డొనాల్డ్స్ రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట. సో KFC, మెక్డొనాల్డ్స్. KFC అనేది రాత్రి 2 వరకే, ప్రజెంట్ టైం 1:45 అవుతుంది. KFC అనేది 2 వరకు ఉంటుంది. కొన్ని చోట్ల ఫుల్ డే ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం మా జహరాలో మాత్రం KFC 2 వరకే ఉంటుంది. మెక్డొనాల్డ్స్ అనేది అయితే ఫుల్ డే అండ్ నైట్ 24 అవర్స్. ఇక్కడ ఫ్రీ రైట్ తీసుకొని ఫ్రీ లెఫ్ట్ తీసుకొని కొంచెం ఇది KFC, కొంచెం ముందర మెక్డొనాల్డ్స్. ఇది KFC కనిపిస్తుంది కదా, KFC తాత. ఇది మెక్డొనాల్డ్స్ ఈ అమ్మ. సో పక్కనే ఉన్నాయి. ఇక్కడ మీకు రైట్లో పెద్ద బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా, అదే హాస్పిటల్. సో లైటింగ్ అదంతా చూస్తున్నారు కదా. 4 బ్లాకులు ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్లో దగ్గర 20 నుంచి 25 ఫ్లోర్లు ఉంటాయి. ఇది సో ఇది మొత్తం చూసినంత ఉంటుంది. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి, ఇక్కడ కొంచెం ముందర. సో వాళ్ళు ఏం చెప్పారంటే మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి నిలబడి ఫోన్ చేయమని చెప్పు అన్నారంట. సో అక్కడికి వెళ్ళి మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఫోన్ చేద్దాం. చూస్తున్నారు కదా హాస్పిటల్ ఎంత ఉందో. సో ఇదంతా హాస్పిటల్ అనమాట. యాక్చువల్గా నైట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ వాళ్ళు మాత్రమే ఉంటారనమాట లోపల. ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే వాళ్ళు ఉంటారు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, జహరా హాస్పిటల్ అని చెప్పి. ఇది గ్రీన్లో ఉన్నది అరబీలో రాసి ఉంటారు. కొంచెం ముందుకు పోతే అక్కడ జహరా హాస్పిటల్ అని చెప్పి ఇంగ్లీష్లో ఉంటుంది. మనం ఇక్కడే నిలబడిపోదాం. ఇక్కడ నిలబడుకొని ఫోన్ చేసేద్దాం వాళ్ళకు. సో ఇది జహరా హాస్పిటల్ చూస్తున్నారు కదా, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో మనకు ఫస్ట్ మెయిన్ డోర్ దగ్గరికి రమ్మని చెప్పింది. దాని తర్వాత మళ్ళీ బాప్ హవాదీస్ అంటే యాక్సిడెంట్స్ జోన్. యాక్సిడెంట్ అంటే అది సెక్షన్ సపరేట్ ఉంటుంది. సో మీకు ముందర కనిపించే బిల్డింగ్ మొత్తం పార్కింగే, కార్ పార్కింగ్స్కి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా పార్కింగ్కే. సో యాక్సిడెంట్ జోన్ అయితే సైడ్లో ఉంటుంది కొంచెం. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఇది మనకు ఫుట్పాత్ లాగా, ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ పార్కింగ్కి, పార్కింగ్లో నుంచి హాస్పిటల్కి. సో ఫోన్ చేస్తుంది, చూద్దాం. హలో నా మామ. هالو شوفي انا ما راح اتكلم لان اخوك قاعد يغشش. هالو نعم ماما. ماما انت وين؟ اي واحد دقيقة ماما، برا موجود هذا باركينج ما في انا يجي. يلا اوكي. ايوه. సో ఇక్కడైతే బండి తీస్తున్నాడు, ఇక్కడ చూసేద్దాం. సో ఫస్ట్ నేనైతే అక్కడ పార్కింగ్ చేసుకున్నా అన్న. ఇక్కడ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ అని కనిపిస్తుంది కదా, దాని ఎదురుగానే పార్క్ చేసినా. నేను పార్క్ చేస్తానే పోలీసు వాడు వచ్చినాడు. పోలీసు వాడు వచ్చి ఇంకా మొత్తం ఒక్కొక్క బండి అన్నిటికీ ఫైన్లు వేస్తా కూర్చున్నాడు. ఇంకెందుకులే నాయన మంచిది కాదని చెప్పి బండి తెచ్చుకొని ఇట్లా ఈ సైడ్లో పార్కింగ్లో చేసుకున్నా. సో మన టైం బాగుండి ఏదో, అంటే మన టైం అని కాదు, ఏదో యాక్సిడెంట్ ఏదో మరి ఎమర్జెన్సీ హైవే పైన ఏదన్నా యాక్సిడెంట్ జరిగింటుంది. సో ఏరోప్లేన్ కూడా వెళ్ళింది. ఏరోప్లేన్ కోసం వెయిటింగ్, నేను కూడా చార్టర్ కోసము. సో ఇక్కడి నుంచి వెళ్ళింది అది. సో అది వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఒక 5-10 మినిట్స్లో అయితే వస్తే చూపించగలుగుతాను గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ బ్లాక్లో ఎలా ఉంటుంది అని చెప్పి. సో 5-10 మినిట్స్లో వస్తే చూపిస్తాను. చార్టర్ కూడా ఎమర్జెన్సీ చార్టరు, ఇది హాస్పిటల్ వాళ్ళది, గవర్నమెంట్దే అది. సో
ఇక్కడ యాక్సిడెంట్ అయినా లేదంటే మనిషికి ప్రాణం అన్నా కూడా ముందుంటారన్న, చాలా తొందర తీసుకుంటారు రెస్పాన్స్ అనేది. నేను మొన్న నాకు కూడా కడుపు నొప్పి నింటే అది వాటర్ ఎక్కువ తాగక పెప్సీలు ఎక్కువ తాగుతా, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతా అంటే కడుపు నొప్పి వచ్చింది నాకు కూడా. సో నేను వెళ్ళింది కూడా ఇక్కడే, యాక్సిడెంట్ ఎమర్జెన్సీ ఉంది కదా, ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయినా నేను. ఎమర్జెన్సీలోకి వెళ్తే రూమ్ ఇచ్చారు, రూమ్ తీసుకున్నాం. 10 దినాలు తీసుకున్నారులే, ఫ్రీగా ఏం కాదు. అంటే షూన్ వీసా మీద వస్తే ఎవరికైనా కూడా అంతే అన్న, 10 దినాలు తీసుకుంటారు. ఖాదిమ్ వీసా అంటే ఇంట్లో వీసా వాళ్ళకైతే 2 దినాలు తీసుకుంటారు. సో ఇక్కడికి వెళ్ళినా రూమ్ ఇచ్చారు, D1 రూమ్ నెంబర్ 6 ఇచ్చారు నాకు. రూమ్లో ఉన్న 3 సెలైన్లు ఎక్కిచ్చాడు, ఒక ఇంజెక్షన్ వేసాడు, దాని తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. అదంతా దాంట్లోనే, ఆ 10 దినాలలోనే రూము, సెలైన్లు, ఇంజెక్షను, ట్యాబ్లెట్స్ అంతా ఆ 10 దినాలలోనే సెట్ అయిపోతుంది. సో అది విషయము. చూద్దాం, ఒకవేళ చార్టర్ వచ్చిందంటే అది కూడా చూపిస్తాను. సో వెయిట్ అంటిల్ ద చార్టర్ కమ్. సారీ ఫ్రెండ్స్, చాలా వరకు అయితే వెయిట్ చేశా, చార్టర్ వస్తుందేమో హెలికాప్టర్ చూపిద్దామని చెప్పి. బట్ 15 నిమిషాలు అయిపోయింది, ఇంకా రాలేదు. అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ఏమో మరి. సో ఇంకోసారి చూద్దాం, ట్రై చేద్దాం. హాస్పిటల్కి అయితే చాలా వస్తుంటాయి. సో ఇంకోసారి ట్రై చేద్దాం. అప్పుడు హెలికాప్టర్ కనిపిస్తే ఖచ్చితంగా అది ఎక్కడ ల్యాండ్ అవుతుంది, అక్కడి నుంచి ఎలా వెళ్తుంది, సో ఇదంతా చూపిస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కువైట్లో బయట ఆర్డర్స్ ఎలా ఇవ్వాలి, ఏం కథ అని తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి తెలుస్తుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.